ఈ సమయంలో ఒక విలువైన సందేశాన్ని ఈ పూట మనం విందామండి. పోయిన ఆదివారం మనము ధ్యానించుకున్నట్లుగా ఒక సందేశాన్ని పోయిన వారం మనం విన్నాం. ఏంటయ్యా అంటే లోతుగా వెళ్ళుడి లేదా లోతుగా పోవుడి అనే అంశం మీద మనం విన్నాం. దేంట్లో లోతుగా మనం వెళ్ళాలి అని మనం ఆలోచన చేసుకుంటే పోయిన ఆదివారం ఒక అద్భుతమైన కోణములో దేవుడు మనతో మాట్లాడారు. దేంట్లో మనం లోతుకి వెళ్ళాలి అంటే చాలామంది పైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ పూట కూడా ఈ నెలంతా అదే అంశం మీద మీకు చెప్పుకుంటూ వస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను. చాలు, ఈ వాక్యాన్ని మీద మనం ధ్యానించుకున్నాం కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులుగా ఉన్నవారు కొందరు చేపలు పట్టుకుంటూ బ్రతికారు. ఆ దినాల్లో కొంతమంది, అందులో పేతురు, యోహాను ఇలాంటి కొంతమంది ఉన్నారు. వీరు సముద్రంలోనే చేపలు పట్టుకుంటూ గడిపేవారు. సముద్రంలో వలలు వేశారు చేపలు పడదామని. కానీ రాత్రంతా ప్రయాసపడి ఎంత వలలేసినా వలలోకి ఒక్క చేప కూడా పడలేదంట. ఉదయకాలమున యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చి, పేతురు, సీమోను చేపలు పడ్డాయా అని అడిగాడు. బోధకుడా, రాత్రి అంతా వలలేసి ఎంత ప్రయాసపడి మేము చేపలు పట్టాలనుకున్నా ఒక్క చేప కూడా పడలేదయ్యా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నా మాట చొప్పున మీరు వలలు వేయండి అంటాడు. యేసు ప్రభు యొక్క మాటను బట్టి, యేసు ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, ఆయన చెప్తే మాకు తిరిగి ఉండదనే విశ్వాసాన్ని బట్టి వారు ఏం వేశారు? సముద్రంలోనికి వలలు వేశారు. వలలు వేసిన వెంటనే చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు. అది ఎంతవరకు అంటే 2 దోణిలంత నిండేంత చేపలు పడ్డాయి అంట. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను అంటాను, ఆ చేపలు పడ్డాయి కదా, ఎప్పుడు పడ్డాయి? ఒకప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు, సముద్రంలోనే ఉంటున్నారు, సముద్రంలోనే చేపలు పట్టుకుంటూ జీవితాన్ని జీవిస్తున్నారు. మరి అయినా చేపలు ఎందుకు పడలేదు అంటే వారికి చెప్పిన మాట ఒకటి, మీ దోణిని లోతుగా నడిపించండి అన్నాడు. ఎప్పుడైతే దోణిని లోతుగా నడిపించారో అప్పుడేం పడ్డాయి? చేపలు పడ్డాయి. అయితే నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, మనము కూడా ప్రయాస పడుతుంటాం కొన్నిసార్లు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, లేక మన జీవన విధానాన్ని బట్టి ప్రయాస పడుతూ వస్తుంటాం. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత చెమటోడ్చినా, ఎన్ని కన్నీళ్ళు గార్చినా, ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మన దోణి ఎందుకు నిండదు అంటే చేపలు దేనికి సాదృశ్యం అంటే మీకు చెప్పాను పోయిన ఆదివారం. ఆహారానికి సాదృశ్యం అని చెప్పాను. రెండవది ఆశీర్వాదానికి కూడా సాదృశ్యం అని చెప్పాను. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నాం? మనం ఇంకా పైన జీవిస్తున్నాం, పైన భక్తి చేస్తున్నాం, పైన దేవుని నమ్ముకున్నాం, పైన దేవుని స్తుతిస్తున్నాం. ఇది కాదు. అందుకే దేవుడు అంటాడు, వీరు ఒట్టి పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము అంటే, ఒట్టి పెదాలంటే పైన స్తుతించడం, పైన దేవుని ఆరాధించడం, పైన భక్తి చేయడం, లేదా పైన ఏదో పాడాలంటే పాడడం, ప్రార్థన చేయాలంటే ప్రార్థన, ఇట్లా పైన ఇది కాదు. అందుకే మీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. హృదయం దూరంగా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఇంకా లోతుగా లేమో అని అర్థం. దేవుని నమ్ముకునే విషయంలో కావచ్చు, దేవుని మీద ఉంచే విశ్వాసంలో కావచ్చు, దేవుని వైపు చూసే దాంట్లో ఇంకా మనం లోతుగా లేమండి. అందుకే పైన ఉన్నాం. అందుకే మన దోణిని ఎప్పుడైతే లోతుగా నడిపిస్తామో అప్పుడు నిత్యముగా ఆశీర్వాదం చూచుదుముగాక. అయితే దేంట్లో మనం లోతుగా వెళ్ళాలి అంటే పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నాం? దేంట్లో వెళ్ళాలి లోతుగా? భక్తిలో. దేంట్లో చెప్పండి అందరూ? భక్తులు లోతుగా వెళ్ళాలంట.
ఈ పూట ఇంకా దేంట్లో మనం లోతుగా వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే చదవండి. ఇది 2వ పాయింట్ అని రాసుకునే వాళ్ళు యోబు గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. ఈ మాట మీరు బాగా నోటెడ్ చేసుకోండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదువు? పాతాళము కంటే లోతుగా నున్నది, నీవేమి ఎరుగుదువు? చాలు, ఇక్కడ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. వినండి. ఇప్పుడు ఇంకా మనం దేంట్లో లోతుగా మనం వెళ్ళాలి అంటే ఏమని అంటున్నాడు ఆయన? జోఫర్ అనే వ్యక్తి ఈ అధ్యాయాన్ని రాశాడు. ఆయన చెప్తున్న మాటలు. ఈ జోఫర్ అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యోబు స్నేహితుడు. ఎవరండి? యోబు గారికి స్నేహితుడు. ఈయన చెప్తున్న మాట, ఇదిగో యోబు, దేవుని జ్ఞాన రహస్యములు నువ్వు తెలుసుకుంటావా అంటూ వాడు ఏమంటున్నాడు? సర్వశక్తిని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకుందా అంటున్నాడు. అంటూ కిందేమంటాడు? ఆయన జ్ఞానం ఆకాశ వీధి అంత ఉన్నతమైనది అని పోలుస్తూ కిందేమంటు నీవేం చేయదు? పాతాళము కంటే లోతుగా నున్నది అంటాడు. అయితే ఇక్కడ వినండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, సర్వశక్తుడగు దేవుడు మనకున్నాడా లేదా? ఉన్నాడా లేదా? అసలు దేవుడు ఉన్నాడనే వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. దేవుడు లేడనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మంచిదే. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నందుకే ఈ భూమి ఆకాశములను, ఆకాశ పక్షులను, నక్షత్రాలను, సూర్యచంద్రులను సమస్తాన్ని దేవుడు నిర్మించాడు. దేవుడు లేకపోతే మానవాళి లేదు. దేవుడు లేకపోతే ఆకాశ నక్షత్రాలు లేవు. దేవుడు లేకపోతే ఈ భూమి సృజింపబడేది కాదు. అందుకనే ఆది కాండములో మనం చూస్తాం, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలిగిన ఆకాశం కలిగింది, నక్షత్రాలు, సూర్యచంద్రులు అన్నీ కూడా దేవుడు నిర్మించాడు. అయితే ఈ పూట నేను చెప్పే అంశం పేరు ఏమిటంటే లోతైన దేవుడు. ఎందుకు లోతైన దేవుడు అని నేను ఈ పేరు పెట్టాను దేవునికంటే, బైబిల్లో చాలామంది కూడా దేవునికి పేరు పెట్టుకుంటూ వచ్చారు. హాగర్ ఏమని పేరు పెట్టింది దేవునికి? చూచుచున్న దేవుడు అని పెట్టింది. ఓకేనా? ఇంకా మన పితరులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. ఒక్కొరు దేవుని ఒకరు మహోన్నతుడని పోల్చుకున్నారు, ఇంకోరు దేవాది దేవుడు అనుకున్నారు. దావీదైతే ఇంక ఎంత పోల్చాడో దేవుణ్ణి కదా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే లోతైన దేవుడు అంట. హల్లెలూయా. ఈ లోతైన దేవుడు ఎవరికైనా కనబడతాడా? అందుకే ఈ మాట అంటాడు జోఫరు, ఇదిగో యోబు, ఆయన జ్ఞానం నీకు తెలుసా? ఆయన పరిపూర్ణ జ్ఞానం నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? ఆయన ఎలాంటి వాడు నీకు తెలుసా అంటే, దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని ఒక స్నేహితుడు ఇంకో స్నేహితునికి వివరిస్తున్నాడు. అయితే మనం కూడా దేవుని గురించి పరిచయం చేసేటప్పుడు ఎవరైనా కానీ దేవుని గురించి సువార్త చేసినా, లేకుంటే దేవుని గురించి మనం చెప్పినా, దేవుని గురించి మనము ఆయన్ని పరిచయం చేసిన ఎదుటి వారికి ఎట్లా పరిచయం చేయాలి? ఒక దేవుని నమ్మండి, ఇగో పత్రిక తీసుకోండి, యేసయ్యని నమ్మండి, మందిరానికి రండి అని అంటే ఎవరు నమ్మరు, ఎవరు రారు. మరి ఆ దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం గురించి మనం చెబితే ఎలా చెప్పాలి తెలుసా? ఆయన లోతైన దేవుడు. లోతైన దేవుడు అంటే ఎవరికి కనబడని దేవుడు. కనబడుకోకుండా చేసే అద్భుతాలు చేసే దేవుడే నిజమైన దేవుడు. ఈరోజు కూడా కంటికి అనేక రకాల దేవుడు కనబడతారు. ఇంకా రకరకాల లోకంలో చూస్తే ఒక్కొక్కరికి ఒక దేవుడు, ఒక్కొక్కరికి ఒక దేవుడు. అది ఆయన జ్ఞానం ఎవరికి తెలియదు. ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడో తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడో కొంతమందికి తెలియదు. అందుకే కొంతమంది ఈరోజు జీవితంలో ఎట్లున్నారు తెలుసా? దేవుడు కనబడితే దేవుని నమ్ముతామనే వాళ్ళు ఉన్నారు. దేవుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే దేవుని నమ్ముతాననే వాళ్ళు ఉన్నారు. లేదా ఏదైనా రోగాలు బాగు చేస్తేనే దేవుడు ఉన్నాడని చెప్తామనే వాళ్ళు ఉన్నారు. కాదు, కానీ మన దేవుడు ఎట్లాంటి వాడంటే ఆయన లోతైన దేవుడు. లోతైన దేవుడు ఇంకొక పేరు ఏమిటో తెలుసా? అదృశ్య దేవుడు అనండి.
చెప్పండి చెప్పండి, ఏ దేవుడు ఇంకొక పేరు? అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు అంటే కనబడేదే, కనబడిందే? కనబడని దేవుడు. ఎవరికైనా కనబడ్డాడు దేవుడు? ఎవరికి కనపడలేదు. ఆయన అదృశ్యమైన దేవుడు. అంటే ఎంత లోతుగా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆ దినాల్లో శాస్త్రవేత్తలు భూమి ఎంత గుండ్రంగా ఉందా అని చెప్పి ఒక ఆయన పంపించారు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? భూమి అంతా తిరిగి 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 ఆఖరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి? భూమి గుండ్రంగా ఉందని. అంటే ఒక భూమి ఎంత ఉందో, ఎంత సైజు ఉందో శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఇప్పటికీ శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడో లేదని చాలాసార్లు పరీక్షించే శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఎంతో దేవుని చూడాలని వెతుకుతున్నారు, కానీ ఆయన దేవుడు కనబడుకోకున్నాడు. అందుకే ఆయన దేవుడు ఎవరంటే తెలుసా? ఆయన అదృశ్యమయ్యే దేవుడు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఎమ్మై అనే గ్రామానికి వెళ్ళినప్పుడు శిష్యులు అక్కడికి వెళుతూ ఉన్నారు, నడుచుకుంటూ వెళుతూ ఉంటే వారి మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చి వారితో మాట్లాడుతున్నారు, వారితో సంభాషిస్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. పేతురు, యోహాను, మరియమ్మ, వేరొక మరియమ్మ, ఇట్లా కొంతమంది అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి వీళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళ మధ్యనే యేసుప్రభు ఉండి కూడా వాళ్ళు గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు. ఏదో సాధారణమైన మనిషి ఏమో, సాధారణమైన వ్యక్తి ఏమో అని ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడు గుర్తుపట్టారు ఈయన నిజమైన దేవుడని? ఎప్పుడు గుర్తుపట్టారు ఈయన యేసుక్రీస్తు వారని? ఎప్పుడు గుర్తుపట్టారు వాళ్ళు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారని? ఎప్పుడు గుర్తుపట్టారు పునరుత్థాడైన క్రీస్తు అని? అంటే యేసు ప్రభు వాళ్ళతో ఎంతసేపు నడిచి వెళ్ళి అక్కడ సముద్రం కాడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఒక చోట కూర్చున్న ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు వాడితో ఒక సంభాషణ మాట్లాడుకుంటూ ఏమన్నా తెలుసా? మాట్లాడినా కూడా గుర్తుపట్టలేదు. ఇప్పుడు గుర్తుపట్టుకోకుండా వీళ్ళు ఏమన్నా యేసుప్రభుని కొత్తగా చూశారా? యేసుప్రభు సిలువ వేయకముందు చూశారు లేదా మొక్కాన్ని? యేసుప్రభు వారు సిలువ వేయకముందు చూశారు లేదా ఆయన రూపాన్ని? మరి యేసుప్రభు మరణించి తిరిగి లేచినా కూడా ఎందుకు గుర్తుపట్టలేదు అంటే, వీళ్ళు యేసుప్రభు మరణిస్తాడు అన్నాడు, తిరిగి లేస్తాను అన్నాడు, కానీ ఇంకా లేయలేదేమో అనుకున్నారు. అంటే కొన్నిసార్లు గురుడితనం అనేది మన జీవితంలో వెంటాడుతుంది. నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం విన్నా, ఎంత నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉన్నా, ఎంత దేవుని నమ్ముకున్నా, కొంతమందికి ఆ గురుడితనం అనేది పోదు. యేసయ్యను లోతుగా నమ్మదమనే విశ్వాసం ఉండదు. ఒక పైన ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా రోగాలు వచ్చాయనుకోండి, మనకు టక్కని బాగు కావాలి. లేదు ఈ రోగం బాగు చేసుకోవాలంటే ఎట్లా? లేదా మాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి బాగు చేసుకోవాలంటే ఎలా దేవుని మేము ప్రార్థిస్తే దేవుడు బాగు చేస్తాడు, ఎలా మేము ప్రార్థన చేయగలిగితే దేవుడు మాకు మమ్మల్ని దర్శిస్తాడని ఆ లోతుగా ఆలోచన చేసేవారు లేరు. చూడండి, వీళ్ళు యేసు ప్రభు నడుచుకుంటూ వారితో మాట్లాడినా కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేదంటే ఎంత గురుడితనమో చూడండి వాళ్ళకి. ఈరోజు కూడా కొంతమంది అవిశ్వాసమైన గుడ్డితనంతో ఉన్నారు. ఈరోజు కూడా అపనమ్మకమైన గురుడితనంతో ఉన్నారు. ప్రార్థన పర్లే, మందిరానికి వచ్చేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళే, కానీ వీరిలో ఏదో ఒక సందర్భంలో వీరికి పైన ఆలోచన చేస్తారు. ఇన్ని రోజులు నేను భక్తి చేశాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మా బాధలు ఎందుకు తీరవు? దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ సమస్యలు? దేవుడు ఉంటే ఎందుకు ఈ బాధలు, ఈ అవమానాలు అని కొన్నిసార్లు మనకు మనమే నిరాశ చెందిపోయి దేవుణ్ణి నమ్ముకొని కూడా దేవుడు ఏదైనా మన జీవితంలో కార్యాలు చేయకపోతే మళ్ళా వెనుకడుగైపోతున్నాడు మనిషి. ఇది ఏమిటయ్యా అంటే పైన నమ్ముకునే నమ్మకత్వం కాదు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మిన వ్యక్తి లోతుగా దేవుని నమ్ముతాడు. అందుకని అంటాడు, నీ దేవుడైన ప్రభును పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి మీరు ప్రేమించండి అంటాడు. పూర్ణం అంటే సంపూర్ణంగా అంటే దాన్ని అంటారు లోతుగా. హల్లెలూయా. చేస్తే మన భక్తి లోతుగా ఉండాలా? ఈ దేవుని నమ్ముకుంటే మనం దేవుని నమ్ముకునే విషయంలో లోతుగా ఉండాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఈయనేమంటాడు తెలుసా? ఇక్కడ
యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను తూర్పు దిశకు వెళ్ళినను అచ్చట ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను ఆయన అక్కడ కనబడట్లేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. హల్లెలూయా! ఈ మాట బాగా వినండి. యోబు గారు అంటున్నాడు, ఇప్పుడు మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని దిక్కులు ఉన్నాయి? తూర్పు ఎక్కడుంది? ఇక్కడ. పడమడ ఇక్కడ. ఉత్తరము ఇక్కడ. దక్షిణము ఇక్కడేనా? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే కదా? ఇప్పుడు ఈ 4 దిక్కులు మనకు ఉన్నాయి కదా. ఈ 4 దిక్కుల్లో దేవుడు ఎక్కడున్నాడు? తూర్పు వైపు ఉన్నాడా? పడమడ వైపు ఉన్నాడా? ఉత్తరం వైపు ఉన్నాడా? దక్షిణ వైపు ఉన్నాడా? అదే మాట అంటాడు. మనకు కూడా అనేక రకరకాల డౌట్లు ఎప్పుడప్పుడు వస్తుంటాయి. యోబుకు వచ్చిన డౌట్ ఏమిటంటే, దేవుణ్ణి ఎదుగుతున్నాడు. ఎక్కడున్నాడు ఈయన? దేవుడు ఎక్కడున్నాడు? తూర్పు వైపును చూశాడు, అక్కడా లేడు. పడమ వైపు వెళ్ళాడు, అక్కడా కనపడడం లేదు. ఉత్తరం వైపు చూశాడు, అక్కడా లేడు. దక్షిణ వైపు చూశాడు, అక్కడా లేడు. అంటూ అక్కడ ఒక ప్రశ్నకు సమాధానం అక్కడే దొరుకుతుంది. ఎలా తెలుసా? ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కుల దేవుడు ఉన్నాడు? ఈయన అంటాడు, తూర్పున లేడు, పడమటి లేడు, ఉత్తరం లేడు, దక్షిణం లేదు అంటూ ఏమంటాడు తెలుసా? దక్షిణం వైపు దేవుడు ముఖం తిప్పుకొని, అంటే ఇప్పుడు ఎక్కడున్నట్లు? ఏ దిక్కున్నట్లు దేవుడు? చెప్పండి. ఇప్పుడు ఏ దిక్కున్నట్ల? తూర్పు వైపు ఉన్నట్లా? పడమ వైపు ఉన్నట్లా? దక్షిణ వైపు ఉన్నాడా? ఉత్తరం వైపు ఉన్నాడా? అంటే ఇక్కడ అంటాడు చూడండి, 9వ వచనంలో ఏమనుంది? ఆయన పనులు జరిగించి ఉత్తర దిశనకు పోయినను ఆయన నాకు కానవచ్చట్లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము ఇక్కడినండి. ఇప్పుడు ఎక్కడ తిప్పుకొని ఉన్నాడంటే దేవుడు ముఖము? దక్షిణం. అంటే ఇప్పుడు ఇక్కడ ముఖం తిప్పుకుంటుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు దేవుడు? ఏ వైపు ఉన్నట్లు? దక్షిణ వైపు ముఖం తిప్పుకొని ఉన్నాడు అంటే ఇప్పుడు ఉత్తరం వైపు ఉన్నట్టే కదా? సారీ, పడమటి దిక్కు చూస్తున్నాను, నా ముఖం ఇక్కడ ఉంది. ఎప్పుడు ఎక్కడున్నట్లు? తూర్పు నిలబడినట్టే కదా. యోబు అంటాడు, దేవుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు దక్షిణ ముఖం చేసుకొని నిలబడి ఉన్నాడంట. అంటే ఉత్తరం దిక్కు పనులు చేస్తున్నప్పుడు పనులను ఎక్కడ జరుగుతున్నాయి? ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను, అంటే ఇక్కడ 2 రకాల మనోనేత్రాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మీయ మనోనేత్రాలతో చూస్తేనే దేవుడు కనపడతాడు. బహుక మామూలుగా చూస్తే దేవుడు, అదే ఇక్కడ 2 రకాల డౌట్లు. ఇక్కడ బాగా మీరు ఇంకా ఇంటికి వెళ్ళాక 10 సార్లు చదువుకోండి దీన్ని. ఇదే ఇప్పుడు ఈయన ఏమంటారు? మరి చదవండి అన్నమాట. కింద 9వ వచనం చదవండి. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశనకు పోయినను ఆయన కానవచ్చుట అంటూ ఇప్పుడు ఏమంటాడు కింద? ఇప్పుడు ఏమన్నాడు? ఉత్తర దిక్కు పోయినా నాకు కనబడలే అంటూ ఏమంటాడు కింద? మరి దక్షిణ దిశనకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు అంటాడు. కరెక్టా లేదా? అంటే ఇప్పుడు ఈయన ఏ మనోనేత్రలతో చూశాడు? ఆత్మీయ మనోనేత్రాలు. అంటే లోతుగా చూసినప్పుడు దేవుడు ఉత్తర దిక్కు ఉన్నట్లు కనపడ్డాడు, పైన చూసినప్పుడు 4 దిక్కులు కనపడలే. ఇదే దాని అర్థం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు పైన దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో కార్యాలు జరగవక్క. పైన దేవుని నమ్ముకొని పైన ఒట్టి పెదాలతో దేవుణ్ణి భక్తి చేస్తే మనం అద్భుతాలు పొందమన్నా. మనం చేసే భక్తి ఎలా ఉండాలి అంటే, ఆ లోతైన దేవుడు లోతుగా ఉండి, ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా మనం వెళితే కదా దేవుడు కనపడేది. మరి దేవుడేమో లోతుగా ఉన్నాడు, మనమేమో మరి పైన ఉంటే కనబడతాడా? అందుకని ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారిని తప్ప తండ్రి ఎద్దుకు ఎవడును కదా. మరి ఆయన దారి వెళ్ళాలంటే ఆయన లోతుగా ఉన్నాడు కదా. మరి ఆయన మార్గంలో నడిస్తేనే కదా లోతుకు వెళ్ళినట్లు. మరి ఆయన మార్గంలో నడుకోకుండా, ఆయన మార్గంలో జీవించుకోకుండా, ఆయన మార్గంలో ముందుకు వెళ్ళుకోకుండా మరి దేవుడు ఎలా కనబడతాడా? దేవుడు ఏమో మనల్ని ఆయన మార్గం నడిపించాలనుకుంటాడు. మన మార్గాలు ఎట్లుంటాయి? దేవుడు ఒక మార్గం నడిపిస్తే మనం ఒక మార్గం నడుస్తాం.
ఆయన ఒక రకంలోకి రమ్మంటే ఇంకొక రకం చేస్తాం. ఆయన ఒక రకమైన విశ్వాసం ఉంచమంటే మనం ఇంకొక రకమైన విశ్వాసం ఉంచుతాం. ఆయన ఒక రకమైన భక్తి చేయమంటే మనం ఇంకొక రకమైన భక్తి. ఇదంతా పై భక్తి, పైన దేవుని. ఇట్లా దేవుని నమ్ముకోండి. జీవితాంతం పైన దేవుని నమ్ముకున్న, జీవితాంతం పైన భక్తి చేసిన దేవుడు నీకు కనబడడు, దేవుడు నీకు అర్థం కాడు. అర్థం కావాలి అంటే, దేవుడు అర్థం కావాలి అంటే ఏం చేయాలి? మనము లోతుగా వెళ్ళాలి, లోతుగా దేవుని ధ్యానించాలి. అందుకని నేను అంటాడు దావీదు, అయ్యా వేకునే లేచి నిన్ను ఏమన్నాడు? వెతుకుతానన్నాడా లేదా నువ్వు ఇంకోటి అన్నాడా? ఒకసారి అంటాడు, వేకుని లేచి నిన్ను వెతుకుతాను. ఎప్పుడు? వేకునే. ఆ వేకుని లేచి వెతకాలంట. యోబు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను 4 దిక్కులు వెళ్ళి చూసినా దేవుడు నాకు కనబడలేదంటూ ఆఖరికి ఈ కండ్లతో చూశాడు, అప్పుడు కనపడలే. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగింపబడి శ్రద్ధగా దేవుని వెతికాడో అప్పుడు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ వైపు ముఖం తిప్పుకొని ఉన్నట్టుగా చూసిన మాట చెప్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా పైన దేవుని నమ్ముకోకండి, పైన దేవుని ఆరాధించకండి, పైన దేవుని మీద భక్తి చేయకండి. లోతుగా ధ్యానించండి. లోతుగా ఎప్పుడైతే ధ్యానిస్తామో, లోతుగా దేవుని ఎప్పుడైతే నమ్ముకుంటామో, లోతుగా ఎప్పుడైతే దేవుని కొరకు మనము ప్రయాసపడతామో అప్పుడు మన దేవుడు మనకు అర్థమవుతాడు. కొంతమందికి దేవుడు అర్థం కాలేదు. అర్థం కాక కొంతమంది ఉన్న విశ్వాసాన్ని వదులుకొని లోకం వైపు వెళుతున్నారు. దేవుని నమ్ముకుంటా ఉన్నాము అన్న వాళ్ళే, దేవుడే మాకు కావాలన్న వాళ్ళే ఆఖరికి ఏమైపోతున్నారు? దేవునికి తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. పేతురు గారు ఉన్నారు. పేతురు భక్తి ఏమిటి? పేతురు ఎట్లా నమ్ముకున్నాడు దేవుణ్ణి? పైన నమ్ముకున్నాడా? లోతుగా నమ్ముకున్నాడా? లోతుగా నమ్ముకున్నవాడు అయింటే అబద్ధం చెప్పేవాడు కాదు. ఏం చెప్పాడు ముందు? దేవా, ఎవరు ప్రాణం పెట్టినా పెట్టకపోయినా నేను నీ కొరకు అన్నాడు. మంచిదే, మాట బాగుంది. మరి క్రియలు ఏమిటి? ఈరోజు కొంతమందికి మాటలు ఉంటాయి కానీ క్రియలు ఉండవు. చెప్పండి, దేవుని కొరకు ఉత్తుత్తు మాటలు ఎన్నని చెప్తాం కానీ దేవుని కొరకు నేను చచ్చిపోదామనే కసి ఉందా? లేదు. కొద్దిగా శోధన వస్తే తొలగిపోతారు. లోతుగా లేడు భక్తిలో. ఎవరు? పేతురు. అదే లోతుగా దేవుని నమ్మింటే యేసయ్యతో పాటు నన్ను సిలువ వేసినా వేసుకుంటాననేవాడు కదా. మరి ఎందుకు రాలే ఆ మాట? అంటే ఆయన 3.5 సంవత్సరాలు ఊకే వెనకాల చూద్దాం ఈయనంతే, ఏం అద్భుతాలు చేస్తాడో, ఏం ఆశ్చర్యకార్యాలు చేస్తాడో, ఏమేం చేస్తాడో అని అపనమ్మకంతో వెంబడించాడు. కానీ దేవుని కొరకు ప్రాణం మీదకి వచ్చే లోపల ఏం చేసుకున్నాడు? తప్పించుకున్నాడు. ఇది లోతైన భక్తి కాదు. లోతైన దేవుని నమ్ముకున్న వాళ్ళు అంతకంటే తోమ ఉన్నాడు. తోమ దేవుని లోతుగా నమ్ముకున్నాడా? పైన నమ్ముకున్నాడా? పైన నమ్ముకున్నాడు. కనుకనే ఏం చెప్పాడు? నేను చూస్తే నమ్ముతాను, చూడకుంటే అన్నాడు. అల్ప విశ్వాసంగా మార్చబడ్డాడు. అందుకని యేసుక్రీస్తు వారు లోతు దగ్గరికి వెళ్ళంటాడు, లోతు ఇదిగో గాయాలు చూడు, నా అరిచేతులు గాయాలు చూడు, నా పక్కలో గాయాలు చూడు అన్నాడు. లోతుగా నమ్ముకునేవాడైతే అట్లా అనేవాడా? లోతుగా యేసుక్రీస్తు నమ్ముకునేవాడితే నమ్మినవాడైతే చెప్పేవాడు ముందే 10 మందికి, నిత్యముగా యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పేవాడు. కానీ ఈరోజు కొంతమందికి లోతుగా నమ్మరంటే దేవుణ్ణి, పైన నమ్ముతారు. అందుకు ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్న మాట. మానవులారా, మనుషులారా, నర మనుషులారా వినండి. మీ తలంపుల కంటే నా తలంపులు పైన తలంచుకుంటాం. కానీ దేవుని తలంపులు ఎట్లుంటాయంటే, దేవుని ఆలోచనలు ఎట్లుంటాయంటే ఎంతో ఎత్తైనవి అంటాను. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని కార్యాలు ఇంతవరకు ఏ మానవునికి అర్థము కాలే. అది కొంతమందికి మాత్రమే అర్థమవుతాయి. అర్థం చేసుకున్నాడైతే లోతుగా దేవుని నమ్ముతాడు. అర్థం చేసుకోలేని వాళ్ళైతే పైన నమ్ముతారు. గాలికి ఎగిరికిపోయి పొట్టు వాళ్ళే కొంతమంది కొట్టుకొని పోతున్నారు. ఈ పొట్టు దేనికి సాదృశ్యం అంటే పైన చేసే భక్తి వాళ్ళకు సాదృశ్యం. ఈ గురుగులు గోధుమల గురించి కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారు కదా. ఈ గురుగులు ఎట్లాంటివి? పైన
పైన పైన ఓకే, పైన పైన చూడనికేమో సంఘంలో ఉన్నారా, ఉన్నారు. పాటలు పాడుతున్నారా, పాడుతున్నారు. ప్రార్థన చేస్తున్నారా, చేస్తున్నారు. కానీ గురిగికి గోధుమకి ఏం తేడా? చూడండి, యేసుక్రీస్తు వారు ఆ మాట అంటాడు. ఒక ఆయన వెళ్ళి గోధుమలు ఎత్తి వచ్చాడు. అర్ధరాత్రి వెళ్ళాడు. ఎవరు? అపవాది. వీని పని ఏమిటి? ఎంతసేపున్న బాగున్న పంటను చెడగొట్టడం, బాగున్న ఆ పంట పొలాలు నాశనము చేయడం. బాగు చేసేవాడు కాదు అని ఆలోచనలో. అందుకే వెళితే మొత్తానికి ఇంకాడ గురుగులు గోధుమలో ఈయన చూశాడు. దాసుడు చూసి యజమాని దగ్గరికి, యజమానుడా నీవేమో గోధుమలు ఎత్తావు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు ఈయన ఆలోచన చేశాడు యజమానుడు. రే, నేను ఎత్తలే, నేను విత్తింది గోధుమలే, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగాడు. ఈ గురుగులు ఎత్తింది ఎవరో తెలుసా? సాతాను. మరి అయితే ఏం చేయమంటావు? వెళ్ళి తీసేయమంటావా? యజమానుడు అంటే ఆయన అంటాడు, వద్దొద్దొద్దు, ఎదగని గోధుమలతో పాటు గురుగులుగా ఎదగని, ఎంత ఎదుగుతావో ఎదగని. అయితే ఎంత ఎదిగినా ఒకరోజు వస్తుంది. ఏ రోజు? కోతకాలం రోజు వస్తుంది. ఈ కోతకాలంలో ఏం చేస్తాం తెలుసా? ఆ పంటను కోస్తాం. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఈ గోధుమలు మాత్రము కొట్లో వేయండి, గురుగులను ఏం చేయండి? కట్టలు కట్టి కాల్చిపడండి అంటాడు. అంటే నేను అంటాను, ఈ రోజుల్లో సంఘాల్లో కూడా గురుగుల్లాగా ఉన్నారు, గోధుమలాగా. గురుగులు ఎవరంటే పైన పైన భక్తి చేసేవాళ్ళు, గోధుమలు ఎవరంటే లోతుగా దేవుణ్ణి ధ్యానించేవాళ్ళు, లోతుగా దేవుని నమ్మేవాళ్ళు, లోతుగా భక్తి చేసేవాళ్ళు, లోతుగా దేవుని కొరకు ఏమైనా చేయడానికి ముందుకు వెళ్ళి సాహసం చేసేవారు. వీరు గోధుమలు లాంటి వాళ్ళు. కానీ దేవుని బిడ్డలారు, ఈరోజు మనము లోతైన దేవుని గురించి తెలుసుకుందామా? మరి ఆయన గురించి లోతుగా తెలుసుకున్నప్పుడే కదా నీకు దేవుడు అంటే అర్థమయ్యేది. ఆయన గురించి లోతుగా తెలుసుకున్నప్పుడే కదా దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగేది. మరి ఆయన లోతైన దేవుడు కదా, మరి ఆ లోతైన దేవుడు ఏం చేస్తాడు, మనం ఏం తెలుసుకోవాలి ఆయన గురించి? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఉండడు. ఈ లోతైన దేవుడు ఎలా ఉంటాడు? మనం ఆయన గురించి ఏం తెలుసుకోవాలంటే, మొదటగా జనములలో కానీ ఈ ఈ సృష్టిలో ఏ దేవుడు ముందుగా సమీపంగా ఉంటాడు అంటే, కోట్లాది మంది దేవుళ్ళు పుడుతున్నారు ప్రపంచంలో. రోజుకొక దేవుడు పుడుతున్నాడు, గంటకొక దేవుడు పుడుతున్నాడు, నిమిషానికి ఒక దేవుడు కూడా పుట్టిస్తున్నారు ప్రజలు. కానీ వీళ్ళందరూ దేవుళ్ళే కానీ దేవుళ్ళు కాదు. మరి ఈ దేవుడు వీళ్ళు ఏమైనా సమీపంగా ఉంటారా? బాధల్లో వచ్చినప్పుడు దేవాన్ని మొర్రపెడితే నీకేం చేయాలి? బాధలు మరింత ఎక్కువ చేయాలా? బాధలు తీర్చాలా? బాధలు తీర్చినోడు దేవుడు అవుతాడు. బాధలు పెట్టేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? నేను అంటాను, సమీపముగా ఉండే దేవుడైతే, వాళ్ళ ఇంటి దేవుడైతే ఏం చేయాలి? బాధలన్నిటి నుంచి విడిపించాలొద్దా? మరి బాధలు ఇంకేం చేశాడు? మరి దేవుడు ఎట్లా అవుతాడు? చూడండి, మన దేవుడు అట్లాంటి వాడు కాదు. మన దేవుడు గాయపెట్టే దేవుడు కాదు, మన దేవుడు గాయపరిచే దేవుడు కాదు, మన దేవుడు ఎవరినో అవమానపరిచే దేవుడు కాదు, మన దేవుడు ఎవరినో కృంగదీసే దేవుడు కాదు. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, నీకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పుడు దేవా అని మోకాళ్ళ నుంచి, దేవా యేసయ్యా నా బాధలను తీర్చమని ఖచ్చితంగా నువ్వు మొర్ర పెడితే, అందరి దేవుళ్ళ కంటే నీకు సమీపంగా ఉండేదే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! ఆయనే సమీపంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన పాపాలన్నీ తొలగించిన దేవుడు, మన కొరకు నిజంగమైన దేవుడైన, ప్రాణం పెట్టిన దేవుడైన ఆయన నీకు సమీపముగా ఉంటాడు. సమీపం అంటే అర్థం ఏమిటి? దగ్గర అని. అంటే మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు ఏమై ఉంటాడు? దగ్గర ఉంటాడని తెలుసుకోండి. అందుకే ఆయన లోతైన దేవుడు, దగ్గర ఉంటాడని తెలుసుకోండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఓకే అట్లా ప్రార్థన చేస్తారు, ఇంకెళ్ళిపోతారు. మరి సమస్యలు మాత్రం
ఇంక అదే ప్రార్థన చేస్తారు, సమస్యలు పోవంటారు, ప్రార్థన చేస్తారు, మా ఇంట్లో గొడవలు అంటారు, ప్రార్థన చేస్తారు, మాకు రోగాలు వచ్చినాయి అంటారు, ప్రార్థన చేస్తారు, ఆ సమస్యలు ఈ సమస్యలు అని చెప్తారు. మీ బాధలు తీరేది ఎక్కడా? ప్రార్థన చేసే ప్రతి ఒక్క విశ్వాసి గమనించండి, ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడా గమనించండి. మనము బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మొర్రపెట్టి ప్రభువా అని అన్ని మొర్రపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు సమీపముగా, అది కొంతమంది తెలీదు. అంటే లోతుగా ఆలోచన చేస్తే, లోతుగా ఆయన్ని వైపు చూస్తే, లోతుగా ధ్యానిస్తే నీకు కనబడతాడు. లోతుగా ఆయన్ని నమ్ముకోకపోతే, లోతుగా నమ్మకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు సమీపముగా ఉండనే ఉంటాడు, కానీ నీతో మాట్లాడు, ఉంటాడు కానీ నీకు కనబడ్డు. ఈ మాట యోబు గారు ఎప్పుడు చెప్పాడు? చదవండి ఆ మాట కూడా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపమును గడిచిపోచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు. నా చెరువును పోచున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. చూడండి, అంటే ఇప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మన పక్కన ఉంటాడు లేదా? ఉంటాడా లేదా? ఉంటాడు. మన మొర వింటాడా లేదా? వింటాడు. అందుకని యెషయా గ్రంథకర్త 59వ అధ్యాయంలో ఏమంటాడు? రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కూర్చుగాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు. మనం ప్రార్థన చేసేటప్పుడు, మొర్ర పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు కదా, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఏకభవిస్తారు వారి మధ్యన ఉంటానన్నాడు లేదా? ఇది దేవుడు చెప్పిన మాట. ఏదో 1,00,000 మంది ఉంటే ఉంటానని చెప్పలే, కోట్ల మంది ఉంటే అక్కడ ఉంటానని చెప్పలే. కానీ ఈరోజు మనం ఎక్కడైతే 2-3 కూడి ఉంటామో అక్కడ ఉంటాడు. మీ సమస్యలు తీరుస్తాడు. మొర్ర పెట్టినప్పుడల్లా మనకి ఎట్లుంటాడు? దగ్గర ఉంటాడు. నీ కట్టుకున్న భర్తే నీకు బాధలు వచ్చినప్పుడు దగ్గర ఉండకపోవచ్చు, కట్టుకున్న భార్య రోగాలు వచ్చినప్పుడు నీ భార్య నీకు దగ్గర ఉండకపోవచ్చు, తల్లిదండ్రులకు సమస్యలు వచ్చినప్పుడు పిల్లల దగ్గర ఉండకపోవచ్చు, పిల్లలకు సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఎవరు దగ్గరున్నా ఉండకపోయినా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని నామని గట్టిగా మహింపడదామా? హల్లెలూయా. అంటే వినండి, ఆయన మనకు దగ్గర ఉంటాడండి. మీరు ఆ రుచి చూడలేదు, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, యెహోవాను గురించి ఎట్లా రుచి చూడాలంట. ఇంట్లో పప్పన్నం చేసి ఉంటావు, ఈమెం చేస్తుంటుంది? ముందు పప్పు అంతా ఉడికిపెట్టి అది చేసి ఇది చేసి ఆ తాలింపు వేసి ఈ తాలింపు వేసినాక అట్లా ఒక చుక్కు చేసుకొని ఇట్లా అంటది లేదా నాలుగుతో? అంటే ఉప్పు అయిందా లేదా? అంటే రుచి లేనిదే నువ్వు అన్నం తినవు, రుచి లేనిదే ఏ పని చేయవు, రుచి లేనిదే ఏది దగ్గరికి వెళ్ళవు. మరి రుచి లేకుండా దేవుని ఎట్లా నమ్ముతున్నావు? రుచి చూసి తెలుసుకోవాలి కదా. రుచి లేకుండా దేవుడు నీకు ఎట్లా రుచి కనపడతాడు? రుచి అంటే నువ్వు లోతుగా దేవుని నమ్మినప్పుడే నీకు దేవుడు రుచి కనపడతాడు. పైన నమ్మితే దేవుడు రుచి కనపడ్డు. పైన నమ్మితే దేవుడు నీకు ఉన్నాడనే విషయం కూడా నీకు తెలీదు. ఏదో వాళ్ళు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, మా అమ్మ నమ్మమనింది నమ్మాను, వాళ్ళు చెప్పారు ఊరికి నమ్మాను. ఏమో దేవుడు అద్భుతాలు చేస్తాడంట కదా, అప్పులు తీరుస్తాడంట కదా, రోగాలు బాగు చేస్తాడంట కదా, సమస్యలు తీరుస్తాడంట కదా. అందుకే దేవుని నమ్ముకున్నాం అనేవాళ్ళు చెప్పేవాళ్ళు బోల్డెంత మంది క్రైస్తవులు తయారైపోయారు. ఇది పై భక్తి, ఇది పైన దేవుని నమ్ముకోవడం అంటారు. లో భక్తి కలిగిన వారు, లోపల దేవుని నమ్ముకునేవారు ఎట్లుంటారంటే, రోగం వచ్చినా నేను వదిలిపెట్టినయ్యా, బాధలు వచ్చినా నీ మందిరాన్ని వదిలిపెట్టినయ్యా, సమస్యలు వెంటాడినా ప్రార్థన చేయకుండా ఉండలేనయ్యా, ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా నిన్ను ఆరాధించకుండా ఉండలేను అని చెప్పేవాడు నిజమైన లోతుగా దేవుని నమ్మినవాడు. లేదు, చిన్న సమస్యలకు దేవుని నమ్ముకొని తొలగిపోయేవాడు దేవుని నమ్ముకున్నవాడు కానే కాదు. అందుకే ఈరోజు లోతుగా దేవుని నమ్మండి, రుచి చూసి దేవుని తెలుసుకోండి. రుచి చూడుకోకుండా మనం ఏం చేయలేం. చూడండి, ఈ రోజుల్లో తిండి మీద ఉన్నంత రుచి దేవుని మీద చూపెట్టలే. మరి రుచి చూడాలంటే ఏం చేయాలి? మొర్ర పెట్టి అనుభవంలోకి రావాలి, మోకాళ్ళ నుంచి అనుభవంలోకి రావాలి. కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవా మొరపెడితే దేవుడు తప్పకుండా సమీపంగా ఉంటాడండి. మనకి పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఒక పర్వతం మీద ఈ 2 తలంపుల మధ్య తలబడుతున్నారు ప్రజలు. వీళ్ళందరూ ఎవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళే, యెహోవాను ఆరాధించేవాళ్ళే, యెహోవాను సేవించేవారే, యెహోవా దేవుడని కొలిసేవాళ్ళే. వీరు ఎట్లున్నారంటే 2 తలంపులు. అంటే అదేమంటారు? 2 గుర్రాల మీద సవారీ. అంటే 2 గుర్రాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసయ్య దేవుణ్ణి యెహోవాను నమ్మారు. యెహోవాను నమ్ముతూ మళ్ళీ ఏం చేస్తున్నారు?
బయలుదేవతను ఆరాధిస్తున్నారు, యెహోవాను కొలుస్తున్నారు, యెహోవాను దేవుడున్నాడని నమ్మారు. కానీ బయలుదేవతను ఆరాధించడం మానలే, విగ్రహార్థం చేయడం మానలే, రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. ఏలియా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? మీరు ఉంటే ఇటువైపు అని ఉండండి, ఉంటే అటువైపు అయినా ఉంటే యేసయ్యనన్నా యెహోవా అన్న దేవుడన్నా అనండి, లేదా బయలుదేవుడన్నా అనండి అంటాడు. అంటూ ఏమంటాడు తెలుసా, ఒక పందెం కడతాడు. సరే మీరు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు కదా, నేను ఒక పందెం కడతాను. ఎందుకు తెలుసా, ఎందుకంత త్యాగం చేశాడు ఏలియా, ఎందుకంత త్యాగం చేశాడు ఆయన ఏలియా అంటే, నిజమైన దేవుని లోతుగా నమ్మాడండి ఆయన. ఆ దేవుని నమ్ముకున్న దానికి ఆయన పవర్ ఏమిటో వీళ్ళకి చూపించాలి, ఆయన కార్యములు ఏంటో రుచి చూపించాలి. దేవుడిని నమ్ముకోవాలి వీళ్ళు, దేవుడు ఉన్నారు వీడి నోటితోనే వీళ్ళు ఒప్పుకోవాలని తెలుసా. దేవుని వైపు పక్షంగా వచ్చాడండి. రెండు ఎద్దులు తెచ్చాడు, ఒక ఎద్దు వాళ్ళకి ఇచ్చాడు, ఒక ఎద్దు ఈయన తీసుకున్నాడు. ఒక ఎద్దు తీసుకొని వీళ్ళకి వాళ్ళకే ముందు ఛాయిస్ ఇచ్చాడు, మీరు ముందు బయలు కొలుస్తున్నారు కదా, తీసుకోండి, తీసుకో ప్రవక్తలారా మీరు తీసుకోండి, వధించండి అంటే ఎద్దును కూడా తునుకులు ముక్కలుగా చేసి కట్లేసి కట్ల మీద ఏం పెట్టాలి, ఎద్దు మాంసము పెట్టాలి. ఎద్దు మాంసం పెట్టిన తర్వాత కింద మంట వేయకూడదు, ఒకవేళ మీ దేవుడే నిజమైన దేవుడైతే మీరు ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి. ఒకవేళ మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశం నుంచి ఏం కురిపించాలి, అగ్ని కురిపించి అది ఆ మాంసం దహించాలి అన్నాడు. సర్లే అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఎద్దును ముక్కలుగా చేసి ఆ కట్టెల మీద ఎద్దు మాంసం పెట్టి ఇంకా నోరు ఆరిపెట్టేటట్టు, చొక్కాలు జింపుకునేటట్టు, రక్తం కారేటట్టు బయలా దిగిరా ఇదిగో దహించని ఎంత పొద్దున్నుంచి వారు ఎంత మొర్రపెట్టిన వారికి సమీపంగా ఉన్నాడా? లేదండి. నేను అంటాను, ఈ గోడ దగ్గరని వెళ్ళి మోకాళ్ళ నుంచి గోడ నా దగ్గర రా, నా అప్పులు తీర్చు గోడ, ఇదిగో నా తిప్పుల నుంచి విడిపించు గోడ అంటే దానికి ఏమర్థం అవుతుంది? వారు కూడా అట్లే చేశారు, కానీ వారు నమ్ముకున్న దేవుడు వారికి సమీపంగా రాలే. అప్పుడు ఏలియా వచ్చి అంటాడు, ఇదిగో మీ దేవుడైనా ఎక్కడ నిద్రపోతుంటాడో, ఎక్కడైనా పడుకున్నాడేమో, ఇదిగో మా దేవుని కార్యాలు చూపిస్తా, మా దేవుని రుచి మీకు చూపిస్తానని చెప్పి ఏమొచ్చాడు తెలుసా, ఏలియా ఒక ఎద్దును తీసుకొని వచ్చి ముక్కలుగా చేసేదానికంటే ముందు ఏం చేశాడు తెలుసా, ఆయన 12 గోత్రాలు చొప్పున ఏం కట్టాడు, రాళ్ళు కట్టి బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేశాడు, కట్టెలు పేర్చాడు, నీళ్ళేశాడు. అంటే యెహోవా నామమున ఏమేమి కార్యక్రమం చేయాలో అవన్నీ చేసిన తర్వాత అప్పుడు కట్టెలు పేర్చి కట్టెలు కూడా ఎట్లా పేర్చాడు, క్రమక్రమంగా. దీని అర్థం ఏమిటయ్యా అంటే, బలిపీఠం అంటే సంఘము, కట్టెలు అంటే ఎవరు, మనం ఎట్లుండాలి, సంఘమని బలిపీఠంలో క్రమంగా దేవుళ్ళు ఎదగాలి. క్రమంగా దేవుళ్ళు ఎదగకపోతే ఆకాశం నుంచి అగ్ని రాదు. ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పైనుంచి మనం దిగి రావాలంటే బలిపీఠం కట్టబడాలి. బలిపీఠం అనే సంఘములో ఈ కట్టెలుగా అనబడిన మనము దాని కొరకు దహించబడేటట్లుగా మనం క్రమంగా ఎదగాలి. ఎదిగినప్పుడు మనం మొర్రపెడితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు ఈయన చేసిన మాట ఏమిటంటే, కట్టెలు క్రమంగా పేర్చాడు, కానీ మంట కింద వేయలేదు. ఏం చేశాడు తెలుసా, దేవునికి ప్రార్థన చేశాడు, యెహోవా మా దేవా, ఇదిగో ఈ బిడ్డలు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు, ఈ కార్యం నీది, నువ్వు ఆకాశం నుంచి అగ్ని కురిపించి దీన్ని దహిస్తేనే నువ్వు నిజమైన దేవుడని వీళ్ళు ఒప్పుకుంటారు, లేకుంటే నన్ను తృణీకరిస్తారు ప్రభు అని ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టాడో వెంటనే ఆకాశం నుంచి ఏం కురిసింది, అగ్ని కురిసిందండి. ఆయన మాంసాన్ని దహించి వేసింది. అంటే ఇప్పుడు ఏలికి సమీపంగా ఉన్నాడా, బయలు దేవతను కొలిచే వాళ్ళకి సమీపంగా ఉన్నాడా? దేవుడు ఏలియాకి సమీపంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా, ఏలియా దేవుని లోతుగా నమ్మాడు, లోతుగా అర్థం చేసుకున్నాడు, లోతుగా ఆయన మీద ధ్యానం ఉంచాడు. అందుకనే ఏలి జీవితంలో అద్భుతాలు జరిగాయి. మన జీవితంలో కూడా అలా జరుగునుగాక. అంటే కొన్నిసార్లు మనం సమీపంగా మొరపెట్టినప్పుడు మన దగ్గరే ఉంటాడనే సంగతి తెలియదు కొంతమందికి. దేవుని బిడ్డలారా, ఆయన మనం మొరపెట్టినప్పుడల్లా మనకి ఎట్లుంటాడు, దగ్గర ఉంటాడు, కానీ మనకి కనబడడు. మనకి కనబడతాడా? కనబడడు. కనబడుకోకుండా నీ జీవితంలో కార్యాలు చేసేవాడే నిజమైన దేవుడు. హల్లెలూయా. కనబడుకోకుండా నీ జీవితంలో రోగాలు తొలగించేవాడు నిజమైన దేవుడు. కనబడుకోకుండా నీ జీవితంలో క్రియలు చేసేవాడు నిజమైన. మోషే అంటాడు కదా, దేవా నీ స్వరం వింటున్నాను కానీ నీ ముఖము నాకు చూపయ్యా.
నీ ముఖం చూపు, నీ రూపం చూపు, ఎలా ఉంటావో నాకు ఒక్కసారి నీ రూపాన్ని చూపు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, మోషే నీవు నా రూపాన్ని చూడాలనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఆ బండ కిందకి వెళ్ళి నువ్వు దాగి ఉండు, నేను నిన్ను దాటిపోతా. ఓ ఎందుకు తెలుసా, నువ్వు నన్ను వెనుక నుంచి చూడమంటాడు, లేదా నా రూపాన్ని, నా మహిమను చూడు అంటాడు. ఎందుకు తెలుసా, దేవుని చూసిన వాడు ఇంతవరకు ఎవడు భూమి మీద బతకడు. అందుకే దేవుడు కనబడడు. ఆయన కనబడితే నువ్వు వస్తావు. అందుకే ఆయన కనబడుకోకుండా నీ జీవితంలో క్రియలు చేస్తాడు. మొర్ర పెట్టినప్పుడల్లా మనకి ఎట్లుంటాడు, ఆయన సమీపముగా ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. చెప్పండి లోతైన దేవుడు ఎలా ఉంటాడు? మొర్ర పెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉన్నాడని మనం అందరము తెలుసుకుందాముగాక. రెండో మాట, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమింటిని. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. చాలు ఇక్కడ ఈయన అంటున్నాడు, మోషే ఏమని అంటున్నాడు అంటే, దేవుడు ఆయన మహత్యం కలిగిన వాడు. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము మేము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడిన వారు బ్రతుకుతురని నేను తెలుసుకుంటుని అంటాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ఎక్కడికి దిగి వచ్చాడు ఆయనతో మాట్లాడడానికి? ఈ మోషే గొర్రెలు కాచుకోవడానికి తన మామైన మందను తీసుకొని ఒక కొండ మీదకి వచ్చాడు. ఆ కొండ దగ్గర ఒక పొద ఉంది. ఈ గొర్రెలు అలా వెళుతూ ఉంటే, ఈయన వెళుతూ ఉంటే ఆ పొదలోన అగ్ని రూపంలో దేవుడు ఏం చేశాడంటే ఆ పొదను దహించుకొని అగ్ని రూపం నుంచి మాట్లాడాడు. మోషే మోషే అని పిలిచాడు. ఈయనేమికి అర్థం కాలే, ఎక్కడ స్వరం వినబడుతుంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని దిక్కులు చూశాడు. దిక్కులు ముక్కలు అందరు దిక్కులు చూసిన తర్వాత మోషే మోషే అని మళ్ళీ పిలిచినప్పుడు అప్పుడు ఆ పొదను చూశాడు. అగ్నిలో నుంచి మాట్లాడుతున్నాడు ప్రభు. అప్పుడు అంటాడు, మోషే ముందుగా నీవు ఏర్చుకున్న పాద చెప్పులను పక్కన పెట్టి వదిలి రా. అప్పుడు మోషే చెప్పులు వదిలి వచ్చాడు. ప్రభువా చిత్తగించుము అంటే అప్పుడు అంటాడు, ఇవన్నీ మాటలు చెప్తాడు. నీవు వెళ్ళాలి, ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నీ ద్వారా నేను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు వాళ్ళందరికీ నడిపిస్తాను. ఇవన్నీ కూడా పొదల నుంచి మాట్లాడాడు. అయితే నేను అంటాను, లోతైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనతో మాట్లాడతాడు. ఏం చేస్తాడు? లోతుగా దేవుని నమ్మితే, లోతుగా నువ్వు అర్థం చేసుకుంటే, లోతుగా నువ్వు ఆయన ఆలోచన చేస్తే, లోతుగా ఆయన వైపు నువ్వు మళ్ళుకుంటే ఆయన నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడతాడు. దేవుని లోతుగా మనం ఆలోచన చేస్తే, లోతుగా మనం ధ్యానం చేస్తే, లోతుగా ఆయన నమ్ముకుంటే దేవుడు మనతో అందరితో మాట్లాడతాడు. హల్లెలూయా! మనందరితో మాట్లాడతాడండి. ఆ స్వరం మనం వినాలంటే ముందు దేవుని లోతుగా నువ్వు నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడు మనతో? యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన. చూడండి, దేవుడు మనతో మాట్లాడితే ఏం కలుగుతుంది? మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే నీవు చెడు మార్గంలో నడిస్తే మనుషులు నిన్ను చూసి పక్క నవ్వి ఇంక వాళ్ళు నాశనం అయిపోతే మాకెందుకు వచ్చానో ఊరుకుంటారేమో. కానీ మనం నాశనం అయిపోతుంటే దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన ఆ మాట నీకేం కలగజేస్తుంది? మేలు కలగజేస్తుంది. నీ దీవింపబడతావు, నీ కుటుంబం దీవింపబడుతుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. అక్కడ యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరంట. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడాడు. కనిపెట్టావా? కనిపెట్టారా అన్న? మీరు కనిపెట్టారా? కనిపెట్టరు. ఎందుకు కనిపెడతారు? వీటిలు కనిపెట్టరు. దేనికి కనిపెడతారంటే, ఆయన వచ్చిందా, ఇయాక ఏ డ్రెస్ వేసుకొచ్చింది, ఆయన కేసీర్ కట్టుకొచ్చింది, ఈయన ఏం బట్టలు వేసుకొచ్చాడు, ఈయన ఆయనతో మాట్లాడింది, ఆయన ఈయనతో మాట్లాడాడు, ఇట్లాంటి కనిపెడతారు సంఘంలో. ఈమెకి ఆయనకి ఏమైనా లింక్ ఉందా, ఆయనకి ఏమైనా లింక్ ఉందా? ఇవి మనుషులు ఇవి కనిపెడుతున్నారు. అరే నీ బతుకును మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, అది కనిపెట్టండి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామో?
మన సౌందర్యం చూపించుకోవడానికి కాదు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? మన అందం చూపించుకోవడానికి కాదు. నేను ఇంతటి వాడిని అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకు వస్తున్నామంటే దేవుడు నీతో మాట్లాడితే మేలు జరుగుతుందని వస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం బాగుపడుతుందని మనం వస్తున్నాం. కానీ ఇక్కడ అంటాడు, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడుతున్నాడు, మహా అంటే 3వసారి కూడా. మరి ఆయన నువ్వు కనిపెట్టుకోకపోతే బైబిల్ చెప్తున్న సత్యం అరే అంటారు, దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి కదా. మీరు అనొచ్చు, సార్ బాగానే చెప్పావు, కానీ దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఏ రూపంలో మాట్లాడతాడు అని మీకు డౌట్ రావచ్చు. దేవుడేమో ఆకాశం నుంచి దిగివచ్చి ఇదిగో బిడ్డలారా, ఇదిగో నేనే యేసయ్యనని చెప్పడు. చెప్పే దేవుడు కాదు, లోతైన దేవుడు. ఆయన తొందరగా ఎవరు నువ్వు పిలిస్తే వచ్చేదానికి మాట్లాడేది ఇది కాదు దేవుడు అంటే. ఆయన లోతైన దేవుడు. కనబడాలనుకున్నప్పుడు కనబడతాడు, రావాలనుకున్నప్పుడు వస్తాడు, వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన పై అధికారి ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయన కనబడేంత వరకు మనం ఆయనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ కాలం ఏ కాలమో తెలుసా? కృపాకాలం. ఈ కాలంలో దేవుడు కనబడే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా! మాట్లాడే దేవుడు ఆయన. నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. మరి ఎట్లా మాట్లాడతాడు? ఆ మాట చూడండి, అద్భుతమైన మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు, ఈ మాట అందరూ బాగా వినండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా! చూడండి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఏ రూపంలో మాట్లాడతాడు. అందరు నన్ను చూడండి, ఈ మాట అందరూ మీ హృదయంలో తాకాలి. మాట దేవుడు ఎట్లా మాట్లాడతాడు అక్కడే రాయబడింది, ప్రవక్తల ద్వారా మన పితరులు. అంటే ఇప్పుడు ప్రవక్తలు, సేవకులు వీళ్ళందరూ దేవుని సాధనంగా ఉన్నారు. అంటే ఓ సేవకుడు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వేం గ్రహించాలి? దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడింది. 18, 18, 19 మీరు చదవండి. మీరు మాట్లాడుతున్నది, మీలో ఉండి మాట్లాడుతూ దేవుని ఆత్మే కానీ మాట్లాడేవారు మీరు అని ఉందా లేదా? అంటే ఇప్పుడు మనము దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడుతుందా లేదా అంటే ఒక సేవకుని రూపంలో మాట్లాడుతున్నది ఎవరు? దేవుడండి. నీవు ఎవరు చెప్పినా, ఏ మాట నీకు, దేవుని మాట నీకు తాకినా నువ్వేమనుకోవాలి? వ్యక్తుల పేరు కాదు, దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవాలి కదా. అనుకోవద్దా? కానీ ఈరోజు అది లేదండి. సేవకులు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఒకప్పుడు 100 గొర్రెలకు ఒక కాపరు ఉండేవాడంట ఒకప్పుడు. ఇప్పుడు ఒక గొర్రెకు 100 మంది కాపర్లు. ఇంటికి ఒక సేవకుడు అంటే అదైనా ఒక రకంగా ఉంటుంది అనుకోండి. మనిషికి ఒక సేవకుడు అయిపోయాడు. ఒక ఇంట్లో 4 ఉంటారు. తండ్రి ఒక సేవకుని కోరుకుంటే తల్లి ఇంకొక సేవకుడు, పిల్లలు ఇంకొక సేవకుడు. సేవకులు కాదు, సేవకులు ముఖ్యం కానే కాదు. సేవకులందరూ పాపులే. కానీ పాపులుగా ఉన్న వారిని నీతిమంతులుగా మరిచి, ఆ నీతిమంతులుగా మారిన ఆ సేవకుల రూపంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమై మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మనందరితో మాట్లాడుతున్నాడండి. దేవుని మాట. ఒకప్పుడు ఒక కాలంలో, పాత నిబంధన కాలంలో సేవకుడు మన ఇంటికి వచ్చి ఏదైనా మాట్లాడుతున్నాడంటే వాళ్ళకు గజగా వణికేవాళ్ళు. అందుకే ఈ సమయంలో ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడు, దావీదు ఇంటికి. వాళ్ళ ఆయన ఏమైపోయాడు? గజ వణికిపోయి అంటాడు, అయ్యా నువ్వు సమాధానంగా మా ఇంటికి వస్తున్నావా అని అడిగాడు లేదా? అంటే ఒక సేవకుడు ఒక ఇంటికి ఊరికి రాడు. ఏది తిండి తక్కువని రాడు, కానుకలు లేవని రాడు, డబ్బులు లేవని రాడు. ఆ డబ్బుల కొరకు, కానుకల కొరకు వచ్చేవాళ్ళు వాళ్ళు గుర్తుపట్టండి. కానీ ఆత్మీయ అభిషేకాన్ని కొరకు ఓ సేవకుడు నీ ఇంటికి వచ్చాడంటే ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నావా? ఈయన మా ఇంటికి ఎందుకు ఊకేకి రాడే? కొన్నిసార్లు పిలిస్తే కూడా రాడు కదా. పిలువకుండా ఎందుకు వచ్చాడో దాన్ని గ్రహించండి. అందుకనే దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడంట. మాట్లాడిన మనుషులు కనిపెట్టరంట. మరి లోతైన దేవుడు నీతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? కనిపెట్టాలా, వదిలిపెట్టాలా? కనిపెట్టండి. కనిపెట్టినప్పుడు నీ జీవితానికి అర్థమవుతుంది. వాక్యంతో నిన్ను గద్దించినప్పుడు సరి చేసుకోండి. వాక్యంతో నిన్ను హెచ్చరించినప్పుడు బాగు చేసుకోండి. వాక్యము నిన్ను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది. వాక్యము నీకు నెమ్మది కలగజేస్తుంది. వాక్యము నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది. అన్ని రకాల వాక్యం నీతో తాకినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు ఇంకా మనం మారుకుంటే ఎలా?
ఇంకా మనము దేవుని కొరకు బ్రతుక్కుంటే ఎలా, ఇంకా దేవుని కొరకు ముందడుగేక్కుంటే ఎలా అంటే, ఇప్పుడు నువ్వు దేవుని లోతుగా నమ్మావు, పైన పైన నమ్మావా? పైన పైన నమ్మావు కాబట్టి ఇంకా వెనకడుగు వేస్తున్నావు. కానీ లోతుగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే ఆలోచన చేస్తారు, వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు. హల్లెలూయా. మూడవది, చివరికి ఒక రిఫరెన్స్ చదువుతారా? అదొక్కటి మాట్లాడి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముతోని చేయును. ఎట్లా? మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయునుగాక. హల్లెలూయా. మూడోదిగా, లోతైన దేవుడు ఏం చేస్తాడంటే ఉరుముతోని పుట్టిస్తాడంట. ఈ మాట బాగా వినాలి. ఏ ధ్వని? ఉరుము ధ్వని. ఉరుము అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఉరుములు? ఆకాశం నుంచా, భూమి నుంచా? ఆకాశం నుంచి ఉరుముతాయి. ఈ ఉరుములన్నీ కూడా ఉరుము ధ్వని ఎవరు చేస్తున్నది? ధ్వని ఈరోజు ఏం చేస్తారు? వాన్ దేవుడు రాలేదప్ప. వానను కూడా ఏం చేశారు? దేవుడు చేశారు. ఓ సూర్యుని కూడా ఏం చేశారు? దేవుని చేశారు. చంద్రుని కూడా ఏం చేశారు? ఆకాశ నక్షత్రం దేవుని చేశారు. అరే నిజమని దేవుణ్ణి ఆరాధించండి రా అంటే ఇది కంటికి కనబడేవే దేవుడు అనుకుంటారు. ఇది ఉరుము ధ్వని. ఉరుము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశం నుంచి పుట్టించేదెవరు? సంవత్సరానికి ఎన్ని నెలలు? అదేం తెలుసా లేదా? 12 నెలలు. 4 నెలలు ఏ కాలం వస్తుంది? ఎండాకాలం. 4 నెలలు ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. 4 నెలలు చలికాలం వస్తుంది. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏది ఎండాకాలము తెలీదు, ఏది వర్షాకాలము తెలీదు, ఏది చలికాలమో. ఎందుకు దేవుడు తారుమారు చేస్తున్నాడంటే, మనిషి చేసే పాపాన్ని బట్టి, మనిషి జీవించే తప్పుడు విధానాన్ని బట్టి దేవుడు కూడా తారుమారు చేస్తున్నాడు. ఈ తారుమారు చేస్తున్న దేవుడు ఏం పుట్టిస్తున్న పైన నుంచి? ఉరుము ధ్వని. ఆ ఉరుములు ఉరుస్తుంటే కొన్నిసార్లు అబ్బో ఇక్కడ ఉన్న కాడ చచ్చిపోతామో అన్నట్లు అనిపిస్తుందా లేదా? ఈరోజు ఉరుములు పడి ఎంతోమంది చనిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉరుమును ధ్వని చేసేది ఎవరు? దేవుడు అని తెలుసుకునండి. ఏ దేవుడు? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారని తెలుసుకోండి. ఈ లోకంలో కనబడే దేవుళ్ళు కాదు. ఉరుము ఉరిచేటప్పుడు, ఉరుము ధ్వని చేసేటప్పుడు నీవెన్ని ఇనుమలన్నా కొట్టు, ఎన్ని తలపలను బావులు కొట్టు, ఇనుపుకి పాల్గొట్టినంత మాత్రాన ఉరుము ధ్వని చేయకుండా దేవుడు ఆగడు. ఉరుము ధ్వని చేస్తాడు. ఎప్పుడు మనుషులకు ఒక హెచ్చరిక. ఇదిగో నేను మీకు వర్షాన్ని కురిపిస్తాను, ఇదిగో నేను వర్షాన్ని కురిపిస్తాను. ఉరుము వచ్చిందంటే, కానీ ఉరుము ధ్వని పుట్టించేది ఆయనే. ఆ ఉరుము ధ్వని పుట్టించేది యేసుక్రీస్తు వారే. ఎందుకో తెలుసా? ఈ ఉరుము ధ్వని ఏమిటో తెలుసా? రాకడనే ఉరుము ధ్వనం. రాకడకు సిద్ధపడండి. ఈ రాకడ మనం అందరం ఎత్తపడతాం. అప్పుడు ఒక ఉరుము శబ్దం చేయబోతున్నాడు. ఆ ఏ బూరుమో తెలుసా? శబ్దము 7 బూరల శబ్దం. ఎన్ని బూరలు? 7 బూరల శబ్దం. ఆ 7 బూరల శబ్దమే క్రీస్తు రాకడకు సాదృశ్యం. అవి వస్తాయి ఒకరోజు. ఈ శబ్దాలు మనం వినబోతున్నాం. ఈ శబ్దాలు చేసుకుంటూ వచ్చేది ఎవరు? దేవుడే. దేవుడు వచ్చే ముందు చుట్టూ ఆకాశం, అదేది మేఘమండలం అంతా కూడా దూతలంతా గర్ర నిలబడి ఏం ఊపుతారు? ఉరుము ధ్వని చేసుకుంటూ వస్తారు. బూరలు ఊపుతారు. ఆ బూరలు ఊపుతున్నప్పుడు పోను ఊపుతారు. ఊపినప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారు. అప్పుడు మరణించిన వారు అందరూ కూడా లేచి ఆయన ఎదుర్కొంటాం. ఇది రాబోయే కాలంలో జరిగేది ఇదే సంఘటన. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఆ లోతైన దేవుడు ఏం చేస్తాడు? మనకు ఉరుము ధ్వని పుట్టిస్తాడని మనం తెలుసుకుందాం. మనమందరము రాకడకు సిద్ధపడదాముగాక. మనమందరము ఆ లోతైన దేవుని తెలుసుకుందాముగాక. ఎన్ని రకాలు తెలుసుకున్నాము ఇప్పుడు దేవుని గురించి? లోతైన దేవుని గురించి ఎన్ని రకాలు తెలుసుకున్నాము? 3 రకాలు. ఒక రకము మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడని తెలుసుకున్నాము. రెండవది మనతో మాట్లాడతాడని తెలుసుకున్నాం. మూడవది ఉరుము ధ్వని చేస్తాడని మనం తెలుసుకున్నాం. అలాంటి లోతైన దేవుని మనం ఎప్పుడు మరవకూడదు, వదలకూడదు, విడవకూడదు. ఆయన్ని అంతం వరకు మనము ఆయనలో జీవించుదముగాక. ఈ వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.